గుడ్ మార్నింగ్. ఇంతకు ముందరి సెషన్‌లో మనము టెస్ట్ ప్లానింగ్ ఫేజ్ గురించి హై లెవెల్ డీటెయిల్స్ చూసాం. అండ్ ఈ టెస్ట్ ప్లానింగ్ ఫేజ్‌లో వి హావ్ ఎ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ కదా! నిన్న డీటెయిల్స్ అన్నీ మనం చూసాం. ఇప్పుడు ఈ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ ఏంటి? ఎందుకు మనం ఈ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ యూజ్ చేస్తున్నాము? దీనివల్ల యూసేజ్ ఏంటి అన్నది లెట్ అస్ స్టడీ. ఆల్రెడీ హై లెవెల్ డీటెయిల్స్ అన్నది నిన్న మనం చూసాం. టెస్ట్ ప్లాన్ టెంప్లేట్‌లో ఏమేమి ఉంటాయి? టెస్ట్ స్ట్రాటజీ టెంప్లేట్‌లో ఏమేమి ఉంటాయి అన్నది. ఇప్పుడు ప్రీవియస్ ఆర్గనైజేషన్స్‌లో టెస్ట్ ప్లాన్ టెంప్లేట్ ఎలా ఉంటది అన్నది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నేను చూపిస్తున్నానండి. ఈ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కంపెనీ నేము, ఏ ప్రాజెక్ట్‌కి మనం ఈ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాము, ఈ టెస్ట్ ప్లాన్, కంపెనీ యొక్క డీటెయిల్స్, కంపెనీ యొక్క యూఆర్ఎల్స్. అండ్ దాని తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ కంట్రోల్. ఎవరు ఈ డాక్యుమెంట్‌ని ప్రిపేర్ చేశారు? ఎవరు దాన్ని రివ్యూ చేశారు? ఎవరు దాన్ని అప్రూవ్ చేశారు? ఇది కంపల్సరీ రియల్ వరల్డ్‌లో జరుగుతా ఉంటదండి. ఒకళ్ళు ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ ఇంకొకళ్ళు రివ్యూ చేయాలి. ఇంకొకళ్ళు దాన్ని అప్రూవ్ చేయాలి. సో, ఈ హైరార్కీ అన్నది మాండేటరీ జరుగుతది. ప్రిపరేషన్ ఒకళ్ళు, రివ్యూ ఒకళ్ళు, అప్రూవల్ ఒకళ్ళు. ఈ హైరార్కీ ఉండడం వల్ల మీకేమవుతది అంటే మల్టిపుల్ లెవెల్స్‌లో చెక్ అవుతా ఉంటదన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ చేంజ్ హిస్టరీ అంటే ఏంటి? ఇక్కడేమో 1.1, 2.0 అని వచ్చింది. ఏంటి సురేంద్ర అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లోనే ఇన్ స్కోప్‌లో డీటెయిల్స్ రాసారండి. ఇన్ స్కోప్‌లో డీటెయిల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఈ ఉన్న డీటెయిల్స్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసారు. రాసినప్పుడు నేను రివ్యూ చేస్తున్నాను గదా! సో, ఈ డాక్యుమెంట్ అస్యూమ్ థట్ లత అన్న పర్సన్ ప్రిపేర్ చేశారు. సురేంద్ర అన్న పర్సన్ రివ్యూ చేస్తున్నారు. శ్రీదేవి అన్న పర్సన్‌ని అప్రూవ్ చేస్తున్నారు. ఇట్లా అప్రూవ్ చేసేటప్పుడు సురేంద్ర చూసినప్పుడు బోలెడు స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినాయి. వెంటనే సురేంద్ర ఏం చెప్తాడంటే, "లత నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. కరెక్ట్ చేసి పట్టురా. సెక్షన్ 2లో చాలా ఎక్కువ మిస్టేకులు రాసావు. కరెక్ట్ చేసి పట్టురా." అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తది? ఫస్ట్ ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ ఉన్నది గదా! టెస్ట్ ప్లాన్ V1.0 ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నది చిన్న చిన్న కరెక్షన్సే గదా! సో, టెస్ట్ ప్లాన్ V1.1 మళ్ళా ఇంకో ఏదో చిన్న కరెక్షన్స్ చెప్పారనుకోండి. టెస్ట్ ప్లాన్ V1.2 టెస్ట్ ప్లాన్ V1.3 చిన్న చిన్న కరెక్షన్స్ ఏది చెప్పినా సరే ఒక్క మెయిన్ వెర్షన్ తర్వాత డాట్ తర్వాత ఈ వెర్షన్స్ ఎప్పుడు అప్‌డేట్ అయితా ఉంటాయన్నమాట. డాక్యుమెంట్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు. ఈవెన్ ఇది మీ టెస్ట్ కేసెస్ అయినా అంతే. అండ్ దాని తర్వాత ఫర్ సపోజ్ సురేంద్ర రివ్యూ చేసేటప్పుడు ఒక సెక్షన్‌ని మర్చిపోయారు. ఇంక్లూడ్ చేయలే. ఒక మేజర్ చంక్‌ని మిస్ చేశారు. దెన్ అప్పుడు ఏమవుతది టెస్ట్ ప్లాన్ యొక్క డాక్యుమెంట్ టెస్ట్ ప్లాన్ 2.0 కొత్త వెర్షన్ అవుతదన్నమాట డాక్యుమెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఆ డాక్యుమెంట్‌లో మేజర్ సెక్షన్స్ మిస్ చేశారు కాబట్టి. 1.0, 1.1, 2.0 ఇలా డాక్యుమెంట్‌లో మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ప్రాజెక్ట్‌లోకొచ్చేసరికి మొత్తం ఓవరాల్ ఎన్ని వెర్షన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసామో ఏ టు జెడ్ మొత్తం అంతా ట్రాక్ ఉండాలి. అందుకని జెప్పేసనని వి ఆర్ జస్ట్ ప్రిపేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ లైక్ థట్. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు ఈ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లో జూసుకుంటే ఈ డాక్యుమెంట్ కంట్రోల్ మొత్తం దాని గురించి ఉంటది. టేబుల్ కంటెంట్ అంటే గనక ఏ పేజ్‌లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటది అన్నది దాని డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ ఎప్పుడు కూడా ఇంట్రడక్షన్ అబౌట్ ద కస్టమరు. కస్టమర్ దగ్గర నుంచి మనకి ఏ రిక్వైర్మెంట్స్ వచ్చినియి? అసలు ఆ ప్రాజెక్ట్‌లో మనం యూజ్ చేసే అబ్రివియేషన్స్ ఏంటి? ప్రాజెక్ట్ యొక్క స్కోప్ ఏంటి? ఈ డాక్యుమెంట్‌లో ఫస్ట్ సెక్షను, సెకండ్ సెక్షను మొత్తం కూడా కస్టమర్ గురించే మాట్లాడుతా ఉంటది. కస్టమర్ దగ్గర నుంచి మనకి ఏ డాక్యుమెంట్‌లొచ్చినియి? అసల కస్టమర్ ఏం కావాలి అంటున్నాడు? ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి? ఏ టు జెడ్ మొత్తం అంతా కూడా ఇంట్రడక్షన్, వచ్చిన డాక్యుమెంట్స్, మనం యూజ్ చేసే అబ్రివియేషన్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ పెడతారు. అండ్ దెన్ దాని తర్వాత అప్రోచ్. టెస్టింగ్ చేయడానికి మీరు ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మా ఇంటి దగ్గర నుంచి బెంగుళూరుకెళ్ళాలి అంటే నేను ఫాలో అయ్యే అప్రోచ్ ఫస్ట్ బస్ టికెట్ బుక్ చేస్తాను. నెక్స్ట్ బస్ స్టాప్‌కి రీచ్ అవుతాను. బస్ ఆన్ బోర్డ్ అవుతాను. ఎక్కి నిద్రపోతాను. ఇది నేను ఫాలో అయ్యే అప్రోచ్. అలాగే మీ కంపెనీ వాళ్ళు టెస్టింగ్ చేయడానికి ఫాలో అయ్యే అప్రోచ్ ఏంటి? సో, అంటే రిక్వైర్మెంట్‌ల అనాలిసిస్ చేసి, దాని తర్వాత మన యొక్క టెస్టింగ్ ఆబ్జెక్టివ్‌ని ఐడెంటిఫై చేసి, స్కోప్ ఏంటో డిఫైన్ చేసుకొని, తర్వాత ప్లాన్ ప్రిపేర్ చేసి, దాన్ని రివ్యూ చేసి అప్రూవ్ చేసుకొని, టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్
పీసెస్ వీటిలన్నిటిని ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత వాటిని ఎగ్జిక్యూట్ చేసి ఏమన్నా డిఫెక్ట్స్ వస్తే డెవలపర్కి డిఫెక్ట్స్ రిపోర్ట్ చేసి మొత్తం టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆఖరణ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి మన యొక్క టెస్టింగ్ ని క్లోజ్ చేస్తాము. అంటే ఈ ప్రాజెక్ట్ లో మేము ఫాలో అయ్యే టెస్టింగ్ యొక్క అప్రోచ్ ఇది. స్టెప్ బై స్టెప్ ఇట్లా చేస్తామని. అండ్ దెన్ దాని తర్వాత స్కోప్ ఆఫ్ టెస్టింగ్. స్కోప్ అంటే ఇప్పుడు నిన్న మనం డిస్కస్ చేసాం. ఫీచర్స్ టు బి టెస్టెడ్, ఫీచర్స్ నాట్ టు బి టెస్టెడ్, ఫంక్షనాలిటీస్, టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అప్లికబుల్, టైప్స్ ఆఫ్ టెస్టింగ్ నాట్ అప్లికబుల్ అనుకున్నాం. సో ఇక చూడండి, ఇన్ స్కోప్ ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తున్నాం మీ ప్రాజెక్ట్ కి, రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తున్నాం, సెక్యూరిటీ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ ఈ ప్రాజెక్ట్ కి స్కోప్ లోనే లేదు. అండ్ ఫీచర్స్ ఫంక్షనాలిటీ టు బి టెస్టెడ్ ఇన్ స్కోప్ అంటే నువ్వు టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ చెప్పావు అప్లికబుల్, మరి ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అంటే గనక ఇదిగో ఈ మాడ్యూల్స్ ని నువ్వు టెస్ట్ చేయాలి, ఈ మాడ్యూల్స్ ని మనం చెక్ చేయాలి. ఏ మాడ్యూల్స్ ని మనం చెక్ చేస్తున్నాము, ఏ మాడ్యూల్స్ ని మనం చెక్ చెయ్యట్లేదు అన్న యొక్క డీటెయిల్స్ ని వీ హ్యావ్ టు అప్డేట్ దట్ ఇన్ఫర్మేషన్ దేర్ మాట. Okay, we have to update that particular information there. పర్ఫెక్ట్ అండి, బానే ఉన్నది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే టెస్టింగ్ యొక్క స్ట్రాటజీ. మన కంపెనీ వాళ్ళు ఏ స్ట్రాటజీని ఫాలో అవుతా ఈ టెస్టింగ్ చేస్తున్నారు. సో అసలు మీ యొక్క టెస్టింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ యొక్క టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫంక్షనల్ టెస్టింగ్ ని చేస్తున్నారు. మీ యొక్క టెస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, 100% మనం ప్రిపేర్ చేసిన టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేయడము ప్రాపర్ గా, డిఫెక్ట్స్ ఏమీ లేకుండా మనం టెస్ట్ చేసి ఇవ్వడం అన్నది, కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్ని 100% సాటిస్ఫై అవుతున్నాయా లేదా అన్నది మనం చేయడమే మన యొక్క ఆబ్జెక్టివ్. ఇక్కడ లిస్ట్ డౌన్ చేశారు. మరి మనం డెలివరబుల్స్ కింద ఏమిస్తున్నాము, ప్రాజెక్ట్ లో అంతకు ముందర వరకు మనం ఏ డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ చేసామో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ ఎ డెలివరబుల్స్ మాట. ఓకే, అప్పటి వరకు మనం ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వీఆర్ గివింగ్ దెమ్ యాజ్ ఎ డెలివరబుల్స్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఎంట్రీ క్రైటీరియా. సో ఎంట్రీ క్రైటీరియా ఎప్పుడు అవుతుంది అంటే, ఎంట్రీ క్రైటీరియా అంటే ఎప్పుడు మనం టెస్టింగ్ స్టార్ట్ చేస్తాం, ఎప్పుడైతే డెవలప్ చేశానని చెప్పి కోడ్ ని మన యొక్క ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేసి డెవలపర్ యూనిట్ టెస్టింగ్ చేశాను అన్న కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం టెస్టింగ్ చేస్తాం. ఓకే, సో ఎందుకంటే డెవలపర్ తన సైడ్ నుంచి టెస్టింగ్ కండక్ట్ చేయడం అన్నది మ్యాండేటరీ. సో నేను నా సైడ్ నుంచి యూనిట్ టెస్టింగ్ చేసేసాను, నా సైడ్ నుంచి కోడ్ అంతా కంప్లీట్ అయిపోయింది, మీ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేసేసాను, మీరు రెడీ టు గో అని డెవలపర్ ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు మాత్రమే మనం టెస్టింగ్ కి పిక్ చేస్తాం. మరి ఎగ్జిట్ క్రైటీరియా అంటే ఏంటి, ఎప్పుడు మనం టెస్టింగ్ యాక్టివిటీని ఆపేస్తాం. నేను ఎప్పుడు టెస్టింగ్ ఆపేస్తాను, నేను రాసిన టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి నేను పెట్టిన డిఫెక్ట్స్ అన్ని డెవలపర్ ఫిక్స్ చేసి ఎక్కడా కూడా టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి లేవు అండ్ నేను పెట్టిన డిఫెక్ట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, ఓవరాల్ కరెక్ట్ గా అప్లికేషన్ ఫంక్షనాలిటీ ఉన్నది అన్నప్పుడు మాత్రమే మనం ఈ ఎగ్జిట్ క్రైటీరియాలోకి వెళ్తాం. అప్పటి వరకు మనం ఏదో ఒకటి టెస్ట్ చేస్తానే ఉంటాం అన్నమాట. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ టెస్ట్ మనం ఎప్పుడు ఆపేస్తాం, టెస్టింగ్ అన్నది మనము టెస్ట్ సస్పెన్షన్. ఎప్పుడు మనం ఈ టెస్టింగ్ ని సస్పెండ్ చేస్తాము అంటే, ఇప్పుడు మీరు gmail.com నే మీరు టెస్ట్ చేయాలి అండి, మీరు జీమెయిల్ ఓపెన్ చేస్తా ఉంటే పేజే ఓపెన్ అవ్వట్లే, మీరు ఏం టెస్ట్ చేస్తారు, అక్కడ మీరు సస్పెండ్ చేస్తారు. ఓకే, డెవలపర్ డిప్లాయ్ చేసిన చోట బోల్డ్ అని ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడు మనము మన యొక్క టెస్టింగ్ ని ఆపేస్తాం. మరి ఎప్పుడు మళ్ళా స్టార్ట్ చేస్తారు, డెవలపర్ ఆ ఇష్యూస్ ఫిక్స్ చేసాము అన్న కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దెన్ వి విల్ కంటిన్యూ దట్ పర్టికులర్ టెస్టింగ్ యాక్టివిటీస్. అండ్ మనము టెస్టింగ్ లో టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్ మ్యాండేటరీ ప్రిపేర్ చేస్తాము. ఇదిగో వర్క్ ప్లాన్ అండ్ స్కెడ్యూల్ అనే హై లెవెల్ ఇలాగా ఈ అనాలిసిస్ కి ఎంత టైము, ఈ సినారియోస్ కి ఎంత టైము, ఎగ్జిక్యూషన్ కి, క్లోజర్ కి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అన్నని మనం ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని డిఫైన్ చేసుకుంటాము. అండ్ దీని తర్వాత మన ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి మనకి ఏమైనా ట్రైనింగ్స్ కావాలా, ఈ ప్రాజెక్ట్ లో ఎవరెవరు పని చేస్తున్నారు, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ యొక్క డెసిగ్నేషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఆ మొత్తం అంతా ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ మన ప్రాజెక్ట్ కి సంబంధించిన హార్డ్వేర్ ఏం ఎన్విరాన్మెంట్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఏ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, మీ ప్రాజెక్ట్ మీద మీరు వర్క్ చేస్తున్నప్పుడు డిఫెక్ట్ వస్తే ఎలా ఈ డిఫెక్ట్ రిపోర్ట్ చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్ని
మొత్తం అంతా కూడా మన ఈ యొక్క టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లో ఉంటాయి. సో, ఇది టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ యొక్క టెంప్లేట్ మాట. అండ్ నిన్న మనం చెప్పుకున్న సెక్షన్స్ ఆల్‌మోస్ట్ అన్నీ హై లెవెల్ ఈ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లోనే ఉన్నాయి. ఇట్లా మనం రియల్ వరల్డ్‌లో ఈ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్స్‌ని ప్రిపేర్ చేసి, మన యొక్క కస్టమర్స్‌కి ఈ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ రివ్యూస్ కింద షేర్ చేస్తా ఉంటాం అన్నమాట. ఓకే. పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ అండి. లెట్స్ టేక్ ఎ పాజ్ హియర్.